హాయ్ అందరికీ. నేను మీ దీపిక. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుంటారని నేను అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సారీ అండి. ఒక 1 వీక్, 10 డేస్‌గా నేను వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు. కొంచెం బిజీ ఉండడం వల్ల పోస్ట్ చేయట్లేదు. బట్ ఇప్పటి నుంచి నేను రెగ్యులర్‌గా వంటల వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేశా. అయితే నేను ఇవాళ ఒక మంచి వంటకంతో, మంచి డిష్ తోటి నేను మీ ముందుకొచ్చేసాను. ఏందో కాదండి, గుంత పొంగనాలు. కొన్ని సైడ్ అయితే పొంగనాలంటారు. ఇంకొన్ని సైడ్ అంటే ప్రాంతాల్లో అండి సైడ్ అంటే. మాది రాయలసీమ కాబట్టి పొంగనాలంటారు, గుంత పొంగనాలు 2 అంటారు. ఎక్కువగా గుంత పొంగనాలంటారు. సో, నేను అది చేసి చూపించబోతున్నాను. దానికి కావాల్సిన మెయిన్ ఐటెమ్ వచ్చి పిండి. ఇదేమో కాదండి, దోస బ్యాటరే. సో, నేను సింపుల్‌గా చేసుకున్నా. 2 కప్పుల బియ్యం, అది కూడా రేషన్ బియ్యమే అండి. 2 కప్పుల రేషన్ బియ్యంకి పావు కప్పు మినపప్పు వేసుకున్నా. ఒక స్పూను మెంతులు. ఈ 3 మిక్స్ చేసి నేను ఒక 6 అవర్స్ నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న దాంతో నేను మిక్సీ పట్టేసుకున్నా. పట్టేసుకొని 1 డే అంతా పులిసిన తర్వాత ఇలా ఉంటదండి పిండి అయితే. నేను ఆల్రెడీ దోస చేసేసాను. సో, మిగిలిన బ్యాటర్‌తో గుంత పొంగనాలు చేస్తున్నానండి. మనం ఒక్క బ్యాటర్ ఉంటే గనుక ఎన్నో చేసుకోవచ్చు గదా! పునుగులు కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే గుంత పొంగనాలు చేసుకుంటున్నా. సో, ఎలా ఏంటి అనేది నేను మీకు ప్రాసెస్ చూపించేస్తా. మనకు కావాల్సిన బ్యాటర్ అయితే రెడీగా ఉంది. దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేద్దామండి. దీంట్లో కొన్ని మిక్స్ చేసుకోవాలి గుంత పొంగనాలకి కావాల్సిండేది. సో, అదేంటి అనేది నేను మీకు చూపిస్తా. చూస్తున్నారు కదండీ! ఇవే కావాల్సిన ఐటెమ్స్ వచ్చి ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఇవన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను కొత్తిమీరని తరుముకుంటున్నానండి. అంటే తురుముకోవడం. ఏమనుకోకండి, నా తెలుగులో కొంచెం నాకు పర్ఫెక్ట్‌గా మాట్లాడడానికి రాదు. ఎందుకంటే కొంచెం నేనైతే రాయలసీమ అమ్మాయినే. కాకపోతే జాబ్ కోసమని నేను డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్‌లో తిరగడం వల్ల ఆల్ మిక్స్ అయిపోయి పర్ఫెక్ట్ తెలుగు రాకున్నట్లయిపోయింది. సో, ఇలాగ మంచిగా కొత్తిమీరని చిన్న చిన్నగా తురుముకొని ఒక గిన్నెలో వేసేసుకున్నా. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా మనం తురుముకుందాం. కట్ చేసుకుందాం. దీంట్లో చిన్న చిన్నగా అన్నీ చిన్న చిన్నగానే కట్ చేసుకోవాలండి. మనం బ్యాటర్‌లో వీటిని డైరెక్ట్‌గా వెయ్యము. సో, ప్రాబ్లమ్ అయితే లేదు. ఆయిల్‌లో కొంచెం వేయించి మనం వేస్తాం. ఎందుకంటే పొంగనాలు వేసినప్పుడు అక్కడ ఇవి కుక్ అవ్వవు. సో, అందుకనే కొంచెం ముందుగానే మనం కుక్ చేసుకోవాలి అన్నమాట. సో, ఇలాగా మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చూసి వేసుకోండి. పచ్చిమిర్చి అయితే మరి కారం ఉంటే తినేటప్పుడు తగిలితే తినలేము. సో, పచ్చిమిర్చి కారం ఉందా లేదో చూసుకొని వేసుకోండి. సో, కొత్తిమీర ఇలా గిన్నెలో తీసుకున్నాం. ఇదే గిన్నెలో పచ్చిమిర్చిని కూడా తీసేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుందాం. నేను చిన్న మీడియం సైజ్ ఆనియన్స్ 3 తీసుకున్నానండి. 2 సరిపోతది. సో, ఫస్ట్ అయితే నేను కట్ చేసుకుంటున్నా. చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ అయితే. ఇది అయితే చాలా బావుంటది గుంత పొంగనాలు. అది పోయిందండి. ఇది నేను పక్కన పెట్టేస్తున్నా. సో, ఇంకో ఆనియన్ తీసుకున్నా. ఆనియన్స్ అయితే ఇప్పుడు రేటు తగ్గింది కానీ మంచి ఆనియన్స్ అయితే రావట్లేదండి. కొంచెం చూసి తీసుకోండి. తక్కువ రేటే గదా అని చెప్పి ఎలా పడితే అలా తీసుకోకండి. సో, మంచి ఆనియన్సే తీసుకోండి.
సో, నేనైతే అలా చాలా ఆనియన్స్ కేజీకి 50 రూపీస్‌కి 3 కేజెస్, 4 కేజెస్ అట్లా వచ్చింటే నేను తీసుకున్నా. సగం పైనంతా బావుంటది. లోపల చూస్తే ఇలా కట్ చేసి చూస్తే ఇలా కుళ్ళిపోయి ఉన్నాయన్నమాట. సో, పైన బాగున్నంత మాత్రాన లోపల బాగుండాలని ఏమి ఉండదండి. సో, చూసి తీసుకోండి. ఇలా మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్‌ని. మనం డైరెక్ట్ బ్యాటర్‌లో ఇది వేసేయొచ్చు. కాకపోతే ఆనియన్ అలానే గట్టిగానే ఉండిపోతుందనమాట. మెత్తగా, సాఫ్ట్‌గా అనిపించదు. సో, అందుకనే మనం దీన్ని కొంచెం ఆయిల్‌లో వేయించుకుంటే బావుంటది. ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాం. ఆనియన్స్ ఎంత చిన్న ముక్కలు కట్ చేసుకుంటే అంత టేస్ట్ బావుంటదండి. ఇంకో ఆనియన్ కట్ చేసుకుంటున్నా. 2 ఆనియన్స్ సరిపోతాయండి. లేదు అంటే పెద్ద ఆనియన్ ఒక్కటైనా సరిపోతుంది. నేను చిన్న ఆనియన్స్ తీసుకున్నాను కాబట్టి 2 తీసుకున్నా. అందులో ఆల్రెడీ ఒకటి కుళ్ళిపోయింది కాబట్టి నేను ఇంకొకటి తీసుకున్నా. పొంగనాలైతే ఈజీగా చేసుకోవచ్చండి. జెంట్స్ కూడా చేసుకోవచ్చండి. పిండి రెడీగా ఉంది అంటే గనక. ఎప్పుడు ఆడవాళ్ళే వంట చేయాలనేది ఏం లేదు కదండీ. అప్పుడప్పుడు జెంట్స్ కూడా భార్యలకి చేసి పెట్టొచ్చు గదా! సో, ఇలా అవైలబుల్‌గా, ఈజీగా ఉండే వాటిని మీరు చేసి మీ భార్యలకి పెడితే, మీ భార్యలు కూడా హ్యాపీ ఫీల్ అయితారు కదా! సో, ట్రై చేయండి. నేను చేసే డిషెస్ అన్నీ కూడా జెంట్స్ కూడా ఈజీగా చేసేయొచ్చనమాట. బ్యాచిలర్స్ కూడా చేసుకొని తినొచ్చు హ్యాపీగా. సో, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఆనియన్స్ అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని వేయించుకుందాం. ఇలా అయితే నేను ఒక గిన్నె పెట్టుకున్నాను. వేడి చేస్తున్నానండి. ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాం. ఒక స్పూన్ అంత ఆయిల్ వేస్తున్నాం. చాలండి, ఎక్కువ వేయాల్సిన పని లేదు. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసేద్దాం. వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఎందుకు ఇలా అంటే, మనం డైరెక్ట్‌గా పొంగనాలు వేయడానికి బ్యాటర్‌లో వేసేసామే అనుకోండి, సో, అది బ్యాటర్‌లో మిక్స్ అయిపోతుంది. అప్పుడు పొంగనాలు వేసినప్పుడు ఆనియన్స్ సరిగ్గా కుక్ అవ్వదు. ఆనియన్ లాగానే ఉండిపోతుంది. మనం పచ్చి ఆనియన్ తిన్నట్టు అనిపిస్తుంది. సో, టేస్ట్ బాగోదు. కొంచెం ఇలా వేయించుకొని మనం పొంగనాలు చేయడంలో బ్యాటర్‌లో వేసేసామే అనుకోండి, కుక్ అయ్యేటప్పుడు మంచిగా కుక్ అయితుంది. బావుంటదనమాట. సో, అందుకని మనం ఆయిల్‌లో కొంచెం దీన్ని ఇట్లా వేయించుకోవాల్సుంటది. ఒక 5 మినిట్స్ అండి అంతే. ఎక్కువ వేయించాల్సిన పని కూడా లేదు. సిమ్‌లోనే వేయించాలండి. మరి గోల్డెన్ బ్రౌన్ ఇట్లంతా ఏం అవసరం లేదు. ఒక 5 మినిట్స్ అలా వేయించేస్తే చాలు. ఇలాగ మంచిగా వేయించేయాలి. సో, బాగా వేగిపోయాయండి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కూడా ఒకసారి వేసుకొని కలుపుకుందాం. అంతే అండి. ఎక్కువ ఫ్రై చెయ్యొద్దు, వేపొద్దు. జస్ట్ ఊరికనే అలా ఒకసారి కలిపేస్తే సరిపోతుంది. సో, నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. మనం పొంగనాలకి కావాల్సిన బ్యాటర్‌కి కావాల్సిన మిక్చర్ రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లారనిద్దాం.
చల్లగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలన్నది చెప్తా. ఈ బ్యాటర్‌లో మనం వేయించుకున్న ఈ ఆనియన్స్‌ది అంతా ఇందులోకి వేసేసుకుందాం. ఇదే అండి మంచి టేస్ట్ ఇస్తది పొంగనాలకి. పొంగనాలు బ్యాటర్‌ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మంచిగా ఇలా ఒకసారి కలిపేసుకుందాం. దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం ఈ లోపల గ్యాస్ మీద పొంగనాల పెనం పెట్టుకొని వేడి చేసేసుకుందాం. పొంగనాలని మనం మీడియం ఫ్లేమ్ తోటే మనం చేసుకోవాల్సి వస్తుందండి. సో సాల్ట్ వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మంచిగా బ్యాటర్ని కలుపుకుందాం. ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. నేను చూపించిన ప్రాసెస్లో మీరు ఒకసారి పొంగనాల్ని తయారు చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా? కొంచెం గట్టిగా ఉంది, నేను వాటర్ పోస్తున్నా. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది కదండి. కొత్త యూట్యూబర్స్ని వ్యూవర్సే కదండి సపోర్ట్ చేయాల్సింది. ఇలాగ సాల్ట్ సరిపోయిందో లేదో కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చండి. ఈ బ్యాటర్ ఈజీగా ఇద్దరికి సరిపోతుందండి. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలి, మరి నీళ్ళగా ఉండకూడదు. సో బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మనం పొంగనాల పెనం పెట్టుకున్నాం స్టవ్ మీద. వేడి అయిపోతే మనం పొంగనాలు వేసేసుకోవచ్చు. చూసారు కదండి, పొంగనాల పెనం బాగా వేడి అయిపోయింది. ఫస్ట్ అయితే మనం ఇందులో ఆయిల్ వేసుకుందాం. నేను సిమ్లోనే పెట్టానండి. పొంగనాలు ఎప్పుడే కానీ సిమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్తో చేసుకుంటే పైనంతా రెడ్డిష్గా అయిపోయి ఉంటుంది, ఉడికిపోయినట్టు అనిపిస్తుంది, కానీ లోపలంతా కూడా ఉడికిపోయింది. ఇట్లా మంచిగా ఆయిల్ని ఎక్కువనే పోసుకోవాలండి. దీనికి ఆయిల్ బాగా పడుతుంది, ఎందుకంటే ఆయిల్తోనే మనకి మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. ఆయిల్ కొంచెం కొంచెం వేస్తే బాగోదు. సో వేసిన తర్వాత ఒకసారి ఇట్లా అనుకోండి. సో ఇలా పెనం అయితే బాగా వేడి అయిపోయింది. సో నేను బ్యాటర్ని వేస్తున్నా. స్టవ్ అయితే సిమ్లోనే ఉందండి. పొంగనాల బ్యాటర్ని ఇప్పుడు మెల్లిగా ఇందులో వేసుకుందాం. కొంచెం తక్కువగానే వేసుకోవాలండి గుంతలు, ఎందుకంటే పొంగిపోతాయి అన్నమాట. ఫుల్ వేస్తే పొంగిపోయి పక్కకు వస్తాయి. సో కొంచెం తక్కువ వేసుకుంటే కరెక్ట్గా లెవెల్లో పొంగుతాయి. ఇలాగా చిన్న ఫ్లేమ్తోనే ఉడికించుకోవాలండి. నేను దీనిపైన మూత పెట్టేస్తాను. ఇలాగా ఒక 5 మినిట్స్ ఉడికిపోతుంది సిమ్లో. చూసేద్దామండి. 5 మినిట్స్ అయిపోయింది. మన పొంగనాలు ఎలా రెడీ అయ్యాయో. చూసారు కదండి, బాగా మంచిగా లోపలంతా కుక్ అయిపోయింది. మనం ఇలా తిరిగేసుకుందాం. చూసారు కదండి కలర్ ఎంత మంచిగా వచ్చిందో.
లోపల మంచిగా కుక్ అయిపోయి ఉంటుందండి. పిండి పిండి లేకున్నట్టుగా. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఉడికిపోవాలండి. అంతే అండి. మన వేడి వేడి పొంగనాలు, రుచి అయిన పొంగనాలు రెడీ అయినట్టు. మనం ఒక ప్లేట్‌లో తీసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా నేను చూపించిన ప్రాసెస్‌లో పొంగనాలు ఎలా వచ్చాయో తయారు చేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? చూసారు కదా! అంతే అండి. మంచిగా టేస్టీగా తయారైన పొంగనాలు. చూసారు కదండీ! పల్లీ చట్నీ విత్ పొంగనాలు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తయారు చేసి ఎట్లా వచ్చిందో చెప్పండి. ఓకేనా? నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టాటా.